అంటే ఆ ఏజ్ నాయకులు కూడా మీకు అదే महाराज के जय जय మేడం గారు కూడా వస్తారా? మేడం గారు కూడా ओम मध्य एक जागते भद्रम पशो पुष्प जीवनं च दिशो दिशः ओम श्री गुरुभ्यो नमः श्रीमन्महागणात् ఈ సార్ విషయాలు వేస్తే పోతుంది ఎందుకంటే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మడత పెట్టి మీ కండవలకి వేయండి మీ కండ ఉన్నట్టే అంతే అంతే పూజ కార్యక్రమానికి పెట్టడం దగ్గర చేసేయండి అగరబత్తుల తర్వాత ओम श्री गुरुभ्यो नमः ओम श्रीमन्महागणाधिपतये नमः ओम श्री महासरस्वत्यै नमः हरि ओम आगवार्थं तु देवानां गमनार्थं तु रक्षतां कुलघण्टारावन्तर्पदेवतालाञ्जनापानं अपवित्र पवित्रो भय सर्वावस्थाङ्गस्तूपि भय यस्परेत्मण्डलीकाख्यं सदाब्जां तस्मिः गोविन्देश्वरास्मान् गोविन्देश्वरास्मान् श्री गोविन्द कीर्तनम् ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु हरि ओम शिवोत्तमरूपाभ्यां या देवी सर्वमङ्गलः अयोत्तम साहु सर्वतो देवमङ्गलम् शुक्ल उपलु ओम शुक्लां भगवं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनेजां प्रतिष्ठोरु भगवान्तो मङ्गलायुधं वरं रामस्तेषां निजस्तेषां वरस्तेषां परावः वेषां जीवस्याभो मुनियस्तो जनात्मः आवलामप्रहत्तारं दातां नमः अरुन्दरवस्याभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः ओम नमः आदित्यानंदेश्वर स्वाहा अष्टम प्रक्षाल्य ओम नमः माधवाय स्वाहा अष्टम प्रक्षाल्य ओम अष्टम प्रक्षाल्य ओम नमः आदित्यानंदेश्वर स्वाहा భక్తులకు పోలీసు వారి విన్నపం ఏంటంటే మూడో రోజు నుంచి నిమజ్జనాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ నిమజ్జనాల సందర్భంగా భక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ట్రాక్టర్ల మీద కానీ ఆటోల మీద కానీ డీసెంల కానీ గణేష్ని తరలించేటప్పుడు నిమజ్జనాల గురించి డ్రైవర్లు ఎట్టి పరిస్థితులు తాగి ఉండకూడదు. రెండోది ఏంటంటే చిన్నపిల్లల్ని పెద్ద వయసు వారిని అట్టి ట్రాక్టర్లలో ఆటోలలో డీసెంలో ఎక్కించుకోకూడదు. తర్వాత ప్రతి చెరువులు కుంటలు నదులు బాగా నిండి పొంగిపోతూ ఉన్నాయి కాబట్టి నిమజ్జనం సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మునుగుపోకుండా ఎలాంటి నిమజ్జన భక్తులు మునుగుపోకుండా జాగ్రత్తలు పడాలి. అక్కడ ఉన్నటువంటి నిమజ్జన మండలి ప్రాంతం ఉన్నటువంటి పోలీస్ వారు వాలంటీర్ల సహకారాలు తీసుకోవాలి. తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టుకోవడము, డీజే సౌండ్తో డ్యాన్సులు చేసుకొని వెళ్ళటము, ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. ఎవరైనా భక్తులు ఇంకా ఈ గణేష్ మండపాలు పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోకపోకుండా ఉన్నా, పర్మిషన్లు తీసుకోకుండా ఉన్నా వారు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలందరూ ఈ పండుగని సంతోషంగా హ్యాపీగా చేసుకోవాలి, అంతేగాని బాధాకరంగా విషాదకరంగా జరుపుకోకూడదు. అదేవిధంగా ఈ గణేష్ విగ్రహాలు ఊరేగింపు సమయంలో ఎలాంటి బాణసంచాలు కాల్చడం కానీ బాణసంచాలు ఉపయోగించడం కానీ కూడా చేయడం జరగకూడదు.
ఈ లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.